హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను వంకాయ టమాటో కూర వండబోతున్నా. మనకైతే వంకాయ తినడానికైతే చాలా భయపడుతున్నారు. చాలామంది కాళ్ళు నొప్పులు స్టార్ట్ అవుతాయని. కానీ వంకాయ తింటే మనకు బ్లడ్ ఫ్రెష్ అవుతుంది. వంకాయ అయితే ఖచ్చితంగా తినాలి. బ్లడ్ ఫ్రెష్ అవ్వట్లనే మనకు కాళ్ళు నొప్పులు ఉంటాయి. కానీ ఏం కాదు, అప్పుడు ఒక రోజున వస్తుంది. కానీ వంకాయ అయితే ఖచ్చితంగా తిని, ఇంకా మన చెట్టు వంకాయలు అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే మా చెట్టుకే వెళ్ళినాయి వంకాయలు. అయితే నేనైతే వంకాయ టమాటో కూర అయితే వండబోతున్నా. దానికోసం అయితే నేనైతే స్టవ్ పైన అయితే చిన్న గంజు పెట్టుకుని అయితే తగినంత నూనె వేసుకొని అయితే ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతాకు, కొద్దిగా కరివేపాకు వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకున్నా. ఇప్పుడైతే మనమైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి ముక్కలు అయితే మంచిగా ఫ్రై కావాలి. ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవట్లేదు నేను. మీకు ఇష్టమైతే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. నేనైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేయట్లేదు. పచ్చిమిర్చి ముక్కలు వేసినాకనైతే కొద్దిగా ఫ్రై అయినట్టు అనిపించినాకనైతే ఇప్పుడైతే మనమైతే వెల్లుల్లి అయితే కచ్చపచ్చగానైతే మంచిగా దంచుకోవాలి. చూడండి, నేనైతే వెల్లుల్లి అయితే ఇట్లా చూపించిన విధంగా అయితే వెల్లుల్లి అయితే దంచుకుంటున్నా. మనం పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై అయ్యే దాంట్లోనే ఈ వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి ఇట్లా దంచుకొని అయితే మనం పచ్చిమిర్చి లోపలనే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని అయితే మనం ఏ కూర వండినా సరే మనం పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై చేసుకోలేదనుకో పచ్చిమిర్చి స్మెల్ వస్తుంది, కూర అనేది టేస్టీగా ఉండదు. అందుకోసం అయితే చూడండి, ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేసుకున్నాకనైతే ఇట్లా మంచిగా కలుపుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకైతే చాలా బాగుంటుంది వంకాయ టమాటా. అయితే వంకాయ టమాటా ఇష్టం లేని వాళ్ళు అసలు ఉండరు. కానీ కాళ్ళ నొప్పులు చేయబట్టయితే చాలామంది తినడం అయితే బంద్ చేసారు. కానీ మంచిది. ఇప్పుడైతే పచ్చిమిర్చి ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాకనైతే పసుపు అయితే వేసుకుంటున్నా. చూడండి, పసుపు వేసుకున్నాకనైతే మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇట్లా మంచిగా కలుపుకున్నాకనైతే మనమైతే ముందుగానైతే టమాటా వక్కలు వేయద్దు. ఎందుకంటే మనం ముందు టమాటాల వక్కలు వేసి తర్వాత వంకాయ వక్కలు వేసినాం అనుకో వంకాయ వక్కలు పచ్చి పచ్చి వస్తాయి. అందుకోసం అయితే ముందుగానైతే మనమైతే వంకాయ వక్కలు నూనెలో ఫ్రై చేసుకోవాలి. నూనెలో మంచిగా మగ్గదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ముందుగానైతే నేనైతే వంకాయ వక్కలే వేసుకుంటున్నా. వంకాయ వక్కలు వేసుకుంటేనే కూర అనేది టేస్టీగా ఉంటుంది. ముందు వంకాయ వక్కలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి నూనెలో. అయితే చూడండి, నేను చూపించిన విధంగానైతే వంకాయ వక్కలు వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. వంకాయ వక్కలు కొద్దిగా నూనెలో మగ్గినాకనే టమాటా వక్కలు వేసుకోవాలి. ఫాస్ట్ అయితే టమాటా వక్కలు వేసుకోవద్దు. ఎందుకంటే టమాటాలు ఎట్లా తొందరనే ఉడుకుతాయి, అవి తొందరనే ఉడుకుతాయి కాబట్టి అవి వేసుకోవద్దు. ఫస్ట్ వంకాయ వక్కలు కొంచెం స్మెల్ వస్తాయి. మనం పచ్చి పచ్చిగా ఉంటాయి టమాటా వక్కలు ముందేసి వంకాయ వక్కలు వెనక సిరితే. అందుకోసం అయితే ముందు వంకాయ వక్కలు ఇట్లా పైన వాటర్ పెట్టుకుని అయితే మంచిగా ఉడికించుకున్నాకనే ఇట్లా నేను చూపించిన విధంగా అయితే పైన వాటర్ పెట్టి అయితే ఉడికించుకోండి. పైన వాటర్ పెట్టలేదనుకో వంకాయలన్నీ మాడిపోతాయి. చూడండి, వంకాయలో ఏం సూప్ రాదు కదా. అందుకోసం అయితే అయితే పైన వాటర్ పెట్టుకుని అయితే ఇట్లా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే పైన వాటర్ పెట్టుకుని ఉడికించుకున్న తర్వాతనైతే కొద్దిసేపు ఉడికిన తర్వాత నేనైతే టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నా. చూడండి, టమాటా ముక్కలు అయితే నేనైతే ఇప్పుడు అన్ని టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత అయితే మంచిగా కలుపుకుంటున్నా. ఇప్పుడు కూడా మనం టమాటా ముక్కలు వేసినాకనైతే మంచిగా కలుపుకున్నాక పైన వాటర్ పెట్టుకుని అయితే ఉడికించుకోవాలి. వాటర్ పెట్టుకోక ఉడికించుకున్నాం అనుకో కూర అనేది అడుగంటుకుంటుంది, అసలు ఉడకదు, ఫ్రై కాదు. అందుకోసం అయితే మా నాన్నమైతే పైన వాటర్ పెట్టుకుని అయితే ఉడికించుకోవాలి. నేను చూపించిన విధంగా కలుపుకుంటూ అయితే పైన వాటర్ పెట్టుకుని ఉడికించుకున్నాం అనుకో మంచిగా ఉడుకుతుంది. చూడండి, నేనైతే పైన వాటర్ పెట్టుకుని అయితే ఒక 5 నిమిషాల దాకానైతే ఉడికించుకున్నా. ఇప్పుడైతే మంచిగా ఉడికింది. చూడండి ఎంత సూప్ వచ్చిందో. మనం పైన వాటర్ పెట్టుకోవడం వల్ల ఎంత లాభమో చూడండి. పైన వాటర్ అయితే ఎంత సూప్ లాగా వచ్చినాయో. ఇప్పుడైతే మంచిగా కలుపుకొని అయితే మనమైతే తగినంత ఉప్పు వేసుకోవాలి. చూడండి, ఇట్లా మంచిగా కలుపుకున్నాకనైతే మనం ఉప్పు బాగా తినేవాళ్ళు బాగా వేసుకోండి, కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి. మెయిన్ అయితే ఫస్టే ఎక్కువ ఉప్పు వేయద్దు. ఎందుకంటే ఫస్టే మనం ఎక్కువ ఉప్పు వేసినాం అనుకో ఉప్పిసం వెనక ఏం చేయలేము. అందుకోసం అయితే కొంచెం తక్కువగా వేసుకున్నాం అనుకో మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు తినేటప్పుడు అయితే. అందుకోసం అయితే నేనైతే ఉప్పు కొద్దిగా తక్కువనే వేస్తున్నా. ఉప్పు అయితే తగినంత వేసుకున్న తర్వాతనైతే ఇట్లా మంచిగా కలుపుకొని అయితే కొద్దిసేపు అయితే నార్మల్ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మనమైతే ఇప్పుడు పైన వాటర్ పెట్టిన అవసరం లేదు, ఎందుకంటే ఉడికింది. చూడండి, ఇప్పుడైతే మనమైతే నార్మల్ మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. పైన వాటర్ పెట్టుడైతే అవసరం లేదు. పైన నార్మల్ మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాతనైతే లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే వంకాయ టమాటా కూర అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే మనమైతే మూత తీసుకొని అయితే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం అనుకో వంకాయ టమాటా కూర రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోలు ఇంకా ఎక్కువ మందికి వెళ్ళగలిగే అవకాశం ఉంది. అందుకోసం అయితే నా వీడియోలను అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. వంకాయ టమాటా కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. కూర అయితే రెడీ అయిపోయింది.